తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొనడానికి ఎంత డబ్బన్నా పెట్టడానికి కంపెనీలు మాకు అప్రోచ్ అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, త్వరలోనే కూల్చబోతున్నాం అనేటటువంటి మాటను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆదివాసీ కాంగ్రెస్ నుంచి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రభాకర్ రెడ్డి రాజద్రోహానికి పాల్పడ్డాడు. ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని డబ్బులు పెడదామనేటటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు వెంటనే ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏ కంపెనీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామని చూస్తూ ఉన్నది, ఎమ్మెల్యేలు కొనడానికి ఎన్ని డబ్బులన్నా పెడదామని చూస్తున్న కంపెనీల పేర్లు ఏంటియో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రజలు 5 సంవత్సరాలు పాలించడానికి అధికారం ఇచ్చి ఓట్లేసి 64 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మా ప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు, సంవత్సరంన్నర పూర్తి కాకముందే ఇవాళ ఈ ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పి వ్యతిరేకతను క్రియేట్ చేసేటటువంటి పనిని ప్రతిపక్షాలు ఒకవైపు చేస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియా ఇది కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా. ఎందుకంటే గతంలో రెవెన్యూ చట్టాలని, కొత్త చట్టాలని తీసుకొచ్చి తెలంగాణ భూములన్నింటినీ కూడా ఉన్న హక్కులను సామాన్యులు కోల్పోయేటట్టు చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అడ్డికి పావుసేరు ఈ భూములను గుంజి ఇచ్చినటువంటి చరిత్ర కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావుది, సంతోష్ది. 50-50% పేరు మీద సెటిల్మెంట్లు చేసి 1 ఎకరం కొనుక్కున్నోనికి సగం నాకు ఇస్తే నీది రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి భూములు గుంజుకున్నటువంటి చరిత్ర ఇవాళ మొత్తం హైదరాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియాలో టీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్గా మాఫియాగా కొనసాగుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు.